ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాల కంటే ముందే ఇంటర్లో చేరొచ్చు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షణలో ఉన్న సమయంలో ఓ ఆశాజనకమైన వార్త ఇది. ఈసారి ఫలితాల కోసం ఎదురుచూడకుండానే ఇంటర్మీడియట్లో చేరే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికైతే సాధారణంగా జూన్లోనే ఇంటర్ అడ్మిషన్లు మొదలయ్యే విధానం ఉండేది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2025 నుండి 26 విద్యా సంవత్సరం ఏప్రిల్ నుంచే ప్రారంభమవుతుండటంతో ప్రభుత్వం ముందుగానే విద్యార్థుల చేర్పును ప్రారంభించింది. దీంతో 10వ తరగతి ఫలితాలు రాకముందే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో తాత్కాలికంగా అడ్మిషన్లివ్వడం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. ఇది ఇంటర్మీడియట్ సబ్జెక్టులపై పునాది కల్పించేలా రూపొందించబడిన ప్రాథమిక కోర్సు. ఇందులో చేరిన విద్యార్థులు ఫలితాలు రాకముందే ఇంటర్ తరగతుల పరిచయం పొందుతారు. ఈ కోర్సు ద్వారా వారిలో కొత్త తరగతుల పట్ల ఆసక్తి కలిగించడమే లక్ష్యం. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. మే చివరలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ ఫలితాల ఆధారంగా విద్యార్థులకు పూర్తిస్థాయి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ అడ్మిషన్లు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఇప్పుడే తాత్కాలికంగా జూనియర్ కాలేజీలో చేరిన విద్యార్థులు ఫలితాల తర్వాత అదే కాలేజీలో చదువును కొనసాగించవచ్చు. వారిని మరోసారి విడిగా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధానం వల్ల విద్యార్థుల సమయం వృథా కాకుండా చదువు నిరవధికంగా కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. చదువు మధ్యలో ఆగిపోకుండా ముందుగానే కొత్త తరగతులకు అలవాటు కావడానికి ఇది గొప్ప అవకాశం. ఇందులో భాగంగా అనేక మంది విద్యార్థులు ఇప్పటికే జూనియర్ కాలేజీల్లో చేరుతూ తమ ఇంటర్ విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు.